ఈ చిన్న గ్రామంలో ప్రతి సంవత్సరం దేవుడి ఊరేగింపు ఎంతో ఘనంగా జరుగుతుంది. వీధులన్నీ ముగ్గులు, పూలతో అందంగా అలంకరించబడతాయి. ఊరేగింపుకి ప్రత్యేకంగా ఎద్దు బండిని సిద్ధం చేస్తారు. పసుపు, కుంకుమ, పూలతో బండిని ఎంతో అందంగా అలంకరిస్తారు. ఈసారి రాముడు అనే బలమైన ఎద్దును ఎంచుకున్నారు. దాన్ని పట్టు వస్త్రాలు, గంటలతో అద్భుతంగా తయారుచేశారు. దేవుడి విగ్రహాన్ని బండిలో ఉంచి, హారతి ఇచ్చి ఊరేగింపు ప్రారంభమైంది. డప్పులు, బాజాలు మధ్య ఊరేగింపు ఘనంగా కొనసాగుతోంది. ప్రజలందరూ భక్తితో నమస్కారాలు చేస్తున్నారు. ఇది చూసిన రాముడు, అందరూ నన్నే గౌరవిస్తున్నారు అని అనుకున్నాడు. అతను గర్వంగా, పొగరుగా నడవడం మొదలుపెట్టాడు. సాయంత్రం అయ్యేసరికి ఊరేగింపు గుడికి చేరింది. అందరూ దేవుడినే గౌరవిస్తూ లోపలికి తీసుకెళ్లారు. రాముడిని ఎవరూ పట్టించుకోలేదు. అతను ఒంటరిగా మిగిలిపోయాడు. అప్పుడు అతనికి నిజం అర్థమైంది. గౌరవం మనకి కాదు, మనం చేసే పనుల వల్ల వస్తుంది.